ఫ్రెండ్స్ ఈరోజు కూడా కింగ్ ఫిష్ పట్టుకొచ్చాము ఈ ప్లాస్టిక్ పెట్టలు పట్టుకొని. కానీ చాలాసేపు తిరిగాం కానీ మాకైతే ఒక కింగ్ ఫిష్ కూడా పడలేదు. ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒకలాగా ఉంటుంది. మనకైతే ఈరోజు ఏం చేపలు పడలేదు. ఒకసారి చేపలు పడవచ్చు, ఇంకోసారి పడకపోవచ్చు. మనకి ఏం చేపలు పడలేదు కదనేసి అయితే ప్లాస్టిక్ పెట్టలు లాక్కొని అయితే ఇంకా ఒడ్డుకెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇంకా ఒడ్డుకెళ్ళిపోదాం అనుకునేసరికి అయితే మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు. రైలు పడుతున్నాయి, ఒకసారి రైలు వాళ్ళ ఇద్దరు ఒకసారి రండి అని చెప్పాడు. మేమైతే వస్తామని చెప్పాము. ఫ్రెండ్స్ మీకు అక్కడ ఒక చిన్న డార్క్ కలర్లో కనిపిస్తుంది కదా, అవి అయితే చిన్న చిన్న చేపల గుంపులు అనమాట. ఇలా సముద్రం బాగున్నప్పుడు చేపలన్నీ ఏకమైన తిరిగితే సముద్రం మొత్తం అవే మీకు అలా కనిపిస్తున్నాయి చిన్న డార్క్ కలర్లో. మరి కింగ్ ఫిష్ ఫ్యాట్ నుంచి వచ్చినట్టు ఇంకా రైలు వాళ్ళు అయితే వేస్తాము. మేము వచ్చేసరికి చాలా చేపలు అయితే అక్కడ తిరుగుతున్నాయి. ఇంకా వల వేసి 4 రౌండ్లు తిరిగిన తర్వాత అయితే ఇంకా వల అయితే ఎత్తుకుంటున్నాం మేము. ఫ్రెండ్స్ ఇంకా వల ఎత్తిన తర్వాత అయితే రైలు బాగానే పడ్డాయి, దాదాపు 30 కేజీల వరకు అవ్వచ్చు. చూసారు కదా మా ఫ్రెండ్స్ ఫోన్ చేయడం బట్టి అయితే మాకు అలా 30 కేజీల రైలు అయితే పడ్డాయి. లేకపోతే మా బోట్ ఇప్పుడు ఉట్టినెళ్తును. ఫ్రెండ్స్ మా కింగ్ ఫిష్ వ్యాట్కి వెళ్ళా మాకేం లేకపోయినా సరే మా ఫ్రెండ్ ఫోన్ చేయడం వల్ల అయితే మాకు రైలు పడ్డాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్.